రాళ్లపల్లి గురువు గారికి, రాచకొండ శర్మ గురువు గారికి, గురువులందరికీ పాదాభివందనములు. ఆత్మీయులందరికీ నా నమస్కారములు. ఈరోజు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామములు గురువు గారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం మైత్రాయణి ఉపనిషత్తు సారాన్ని చెప్పుకుంటున్నాం. ఈ తరగతి కాకుండా మనకి మరొక తరగతితో ఈ ఉపనిషత్ సారం, ఈ దశమాధ్యాయం పూర్తయ్యే అవకాశం ఉన్నది. మనం ఆత్మే బ్రహ్మం, ఆత్మని తెలిసేటువంటి జ్ఞానం కావాలి. ఏదైతే ఇంద్రియ వ్యవస్థ అనేటువంటిది ఉన్నదో అది బుద్ధిలో లీనమైపోవాలి. బుద్ధి అనేటువంటిది ఆత్మకి దగ్గరగా ఉండి ఆత్మ యొక్క చైతన్యం చేత ప్రకాశిస్తున్నది కాబట్టి దాంట్లో అది లీనమైపోతే, అంత భ్రాంతి కూడా లీనమైపోతే మనం ఆత్మని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. అదే విషయాన్ని కొనసాగిస్తున్నారు. నిరింధనాగ్నివచ్చిత్తం శామ్యాద్యోగేన కారణే సంస్కార మాత్ర శేషత్వాత్ నధి సంసర్తుమర్హతి. సంసారం బుద్ధికి ఉండదా? బుద్ధి కూడా ఇంద్రియమే కదా, ఉండదు అని చెప్తున్నారు. చిత్తం ఉపశమించిపోతే బుద్ధి మళ్ళీ సంసార మార్గంలోకి రావడం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. నిరింధన అగ్నివత్, ఇంధనం లేనటువంటి నిప్పు వలె. అంటే కర్రలైనా ఉండాలి, బొగ్గులైనా ఉండాలి, నూనెనా ఉండాలి. ఏదైనా ఉంటేనే నిప్పు మండుతుంది, లేకపోతే నిప్పు మండదు. నిప్పు మండడానికి ఇంధనాలు ఉండాలి. ఇంధనాలు లేనప్పుడు ఏమవుతుంది? నిప్పు చల్లారిపోతుంది. అలాగే నిప్పు దాంట్లో అదే లీనమైపోతుంది, అదే తెల్లగా అయిపోతుంది, నుషి అయిపోతుంది అంటాం. మొత్తం మీద అది కనిపించదు. నిరింధన అగ్నివత్, ఇంధనము లేనటువంటి నిప్పు వలె యోగేన, జీవాత్మ పరమాత్మ యందు లీనమవటం అనేటటువంటి యోగము చేత. ఇక్కడ యోగం అన్నటువంటి పదం వాడారు. విద్యారణ్యుల వారికి యోగశాస్త్రం కూడా చాలా దిట్టంగా తెలిసినటువంటి వారు, పట్టున్నవారు. విద్యారణ్యుల వారు మహాయోగిని కూడా అంటూ ఉంటారు. అయితే యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి శబ్దాలని వేదాంతాల్లో అర్థం ఉండదు. ఎందుకంటే యోగ శాస్త్రం భగవత్పాదుల దృష్టిలో వేదాంతం కాదు. యోగ శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రమే, కానీ యోగ శాస్త్రంలో ఉన్నటువంటి పరిభాషలకి వేదాంతానికి సంబంధం లేదు. శంకరుల వారి యొక్క అద్వైతంలో యోగము అంటే జీవాత్మ పరమాత్మలు రెండూ లీనమైపోవటమే, అదే యోగం. రెండూ లీనమై, ఓ దాంట్లో ఒకటి లీనమైపోయింది అనుకోండి, పరమాత్మలో జీవాత్మ లీనమైపోయింది అనుకోండి, కలిసిపోయింది అనుకోండి, మరి ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ యోగేనా అంటే
జీవాత్మ పరమాత్మ యందు లీనమవటం అనేటువంటి యోగము చేతను కారణే దేహానికి కారణమైనటువంటి బుద్ధి యందు చిత్తం చిత్తం అనబడేటువంటి జీవాత్మ ప్రకృతిగా భావింపబడే భ్రాంతమైనటువంటి అంతరింద్రియం. అంటే ఒక భ్రాంతితో కూడుకున్నటువంటి అంతరింద్రియం చిత్తం. చిత్తం అంటే యథార్థంగా అది ఏం కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాలని 4 అంతరింద్రియాలు. దాంట్లో చిత్తం కూడా ఒక అంతరింద్రియం. ఆ చిత్తం అనేటువంటి అంతరింద్రియం జీవాత్మకు ప్రకృతి అలా భావించబడుతుంది. అది భ్రాంతమైనటువంటి రూపం. ఆ చిత్తం అనేటటువంటిది ఉపశమిస్తుంది. నిప్పు లేనటువంటి కర్రలు లేనటువంటి నిప్పు ఎలాగైతే ఉపశమించిపోతుందో జీవాత్మలో పరమాత్మ లీనమైపోయేటప్పుడు చిత్తము అనేటువంటిది వేరేగా ఒకటి ఉండదు. చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు అంటారు భాగవతంలో. అంటే పరమాత్మని లీనం చేసుకుంటే ఇంద్రియాల్లోని ఈ చిత్తం అనేటువంటి దానికి మరో దాంతో సంబంధం అనేటువంటిది ఎక్కడ ఏర్పడుతుంది? చిత్తం అనేటువంటిది ఒక భ్రాంతమైనటువంటి ఇంద్రియం మాత్రమే. ఆ ఇంద్రియం ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతున్నాదో ఆ ఇంద్రియం ఆటోమేటిక్గా కనిపించకుండా పోతుంది. దానికి ఏం ఉండదు. దానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యము ఉండదు. శామ్యేత్ ఉపశమించును. సంస్కార మాత్ర శేషత్వాత్ సంస్కరింపబడటం అనేటువంటిది మాత్రమే మిగలటం వలన ధీహి బుద్ధి సంసర్తుం తిరిగి జనన మరణాలని పొందటానికి నారహతి అర్హమైనటువంటిది కాదు. బుద్ధికి సంసారం ఉండదా అండి? ఉండదు. ఎందుకంటే అది సంస్కారం అనేటువంటిది పొందుతున్నది కాబట్టి సంస్కరింపబడేటువంటి బుద్ధికి వేరేగా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటువంటి సంసారం ఉండదు. కట్టెలు బొగ్గు చమురు మొదలైనటువంటి ఇంధనాలు లేకపోతే నిప్పు మండదు. అదేవిధంగా జీవాత్మ పరమాత్మ యందు లీనం అవటం అనేటువంటి యోగం చేత దేహభ్రాంతికి కారణమైనటువంటి బుద్ధి యందు చిత్తం ఉపశమిస్తుంది. దాంట్లో లీనమైపోతుంది. చిత్తం బుద్ధిలో లీనమైపోతుంది. చిత్తం అంటే అంతరింద్రియం. ఈ చిత్తం జీవాత్మ భ్రాంతికి మూలం. చిత్తం వల్లనే జీవాత్మ భ్రాంతి కలుగుతున్నది. ఇది మూలం. దీనివల్లనే లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు అన్నాడు ప్రహ్లాదుడు. చిత్తం అనేటువంటిది ఇంద్రియాలు సైన్యంగా కలిగినటువంటిది. అంటే ఇంద్రియాలు పనిచేయటానికి చిత్తం అనేటువంటిది ఒక మేనేజర్ లాంటిది. దాన్ని గెలవయ్యా అని చెప్పాడు. చిత్తమున్ గెలువనేరవు అన్నాడు. చిత్తాన్ని మనం గెలవాలి. చిత్తం అంటే ఏమిటండి? జీవాత్మ భ్రాంతికి మూలమైనటువంటిది. ఈ చిత్తం బుద్ధిలో లీనం అవటం అంటే బుద్ధి కూడా ఇంద్రియమే కదండి. బుద్ధిలో చిత్తం లీనం అవడం ఏమిటండి అంటే చిత్తం మూల ప్రకృతి రూపమైనటువంటి అజ్ఞానం. బుద్ధి ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉంటుంది. చిత్తమేమో అజ్ఞాన స్వరూపం, బుద్ధి ఏమో ఆత్మకి దగ్గరగా ఉంటుంది, ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉంటుంది. అందువలన ఆత్మ చైతన్యాభాసలో చిత్తం అంటే అజ్ఞానం లీనమైపోతుంది. ఆత్మ చైతన్య యొక్క ఆభాసలో కాంతిలో ఈ చిత్తం అనేటువంటిది లీనమైపోతుంది. ఆ ఆత్మ చైతన్య ఆభాస రూపమైనటువంటి బుద్ధి జ్ఞానం చేత సంస్కారం పొందడమే తర్వాయి. అది జ్ఞానాన్ని పొందిందనుకోండి, ఆ పరమార్థ జ్ఞాన సంస్కారానికి అర్హమైనటువంటి బుద్ధి ఆచార్య ఉపదేశం చేత సంస్కరించబడుతుంది.
ఆచార్యుల యొక్క ఉపదేశం చేతను ఆ బుద్ధిని సంస్కరిస్తారు. ఆ బుద్ధి పరమార్థ జ్ఞాన సంస్కారానికి తగినటువంటిది, దాన్ని సంస్కరిస్తారు. కాబట్టి అది సంసారాన్ని పొందలేదు. అంటే ఆచార్యోపదేశం చేత బుద్ధి పరమార్థ జ్ఞాన సంస్కారాన్ని పొందుతుంది. ఆ బుద్ధిలో ఆభాస పోయి అది చైతన్య రూపంగా మారుతుంది. అది సంసారాన్ని పొందలేదు, చావు పుట్టుకల్ని పొందలేదు. బుద్ధి తావత్ స్వచ్ఛత్వాత్ ఆనంతర్యాత్ ఆత్మ చైతన్య జ్యోతి ప్రతిఛాయా భవతి. చిత్తం బుద్ధిలో లేనవాడు ఏమిటండి అని అంటే, మనం బృహదారణ్యకంలో భగవత్పాదులు వారు చెప్పినటువంటిదే వ్యాఖ్యానాన్ని చూస్తున్నాం. బుద్ధి తావత్ స్వచ్ఛత్వాత్, బుద్ధి చాలా స్వచ్ఛమైనటువంటిది అవడం చేత, ఆనంతర్యాత్ ఆత్మ చైతన్య జ్యోతి, అంటే ఆత్మ చైతన్య జ్యోతికి దగ్గరగా ఉండడం చేత దాని యొక్క ప్రతిఛాయా భవతి, ఆ ఆత్మ చైతన్యం యొక్క నీడగా కనిపిస్తుంది. తేన హి వివేకినాం అపి అత్ర ఆత్మాభిమాని బుద్ధి ప్రథమం. కాబట్టి జ్ఞానులు కూడా బుద్ధినే ఆత్మ అని భ్రాంతి పడతారు అని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో రాశారు. యథా నిరింధరా వహ్ని స్వయోనవు ఉపశామ్యతి తదా వృత్తిక్షయాత్ చిత్తం స్వయోన్యా ఉపశామ్యతి అని మైత్రాయణీయ ఉపనిషత్తులో చెప్పారు. ఏ విధంగా ఇంధనం లేనటువంటి అగ్ని తనలోనే ఉపశమనాన్ని పొందుతుందో, అదేవిధంగా ఎటువంటి వ్యాపారము లేనటువంటి చిత్తం బుద్ధిలోనే లీనమైపోతుంది. స్వయాన్యా ఉపశాంతస్య మనసః సత్యగామినః ఇంద్రియార్థ విమూఢస్య అనృతస్య కర్మవశానుగాః. బుద్ధిలో ఉపశమించినటువంటి వాడు సత్య మార్గంలో సంచరిస్తాడు. ఇంద్రియార్థాల్లో వెళ్ళినటువంటి వాడు మోహాన్ని పొందుతాడు, కర్మవశుడై దుఃఖాల్ని పొందుతాడు. చిత్తమేవ హి సంసారః తత్ప్రయత్నేన శోధయేత్. చిత్తమే సంసారం, దాన్ని చాలా జాగ్రత్తగా సంస్కరించాలి. ఇందాకలా చెప్పాను కదా, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువు అని అరబు అని. అంటే మనం పురాణాలు చదివినప్పుడు, లేకపోతే భారత భాగవత రామాయణాలు చదివినప్పుడు వాటిలో సౌందర్యాలు చెప్తున్నామండి, అంతరార్థాలు తెలుసుకుంటున్నామండి. ఏమిటి అంతరార్థం? అంతరార్థం అంటే ఆత్మని గురించి తెలుసుకోవటం. నువ్వు రామాయణం చదివితే నీకు ఆత్మజ్ఞానం ఏం కలిగింది? నీకు భాగవతం చదివితే ఆత్మజ్ఞానం ఏమిటి కలిగింది? భాగవతం అంతా వేదాంతం, శుద్ధ వేదాంతం భాగవతం. మనం భాగవతంలో కథలు చెప్పడానికి ఏముండవు, వేదాంతమే చెప్పాలి. రామాయణం అంతా కూడా పరమాత్మ, అలాగే దేహమునందు ఉండేటటువంటి ఆత్మ, శబ్దస్వరూపమైనటువంటి ఆత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, శబ్ద బ్రహ్మము, ఈ మూడే రామాయణం. ఆ మూడే రామాయణం. దాన్ని మొదటి శ్లోకం దగ్గర నుంచి 24,000 శ్లోకాలు ఆ రకంగానే అన్వయించుకోవాలి. రాముడు పరమాత్మ అని అన్వయించుకోవాలి. ఎలా తెలుస్తుంది రాముడు పరమాత్మ? దశరథ మహారాజు గారికి 4 కొడుకులంటే రాముడు సత్యం, సత్యము అంటే పరమాత్మ. భరతుడు తపస్సు అంటే సత్యాన్ని పొందడానికి సాధనం. లక్ష్మణుడు కర్మ, జగత్తుకి పరమాత్మకి వారధి. భరతుడు ఇంద్రియ నిగ్రహం, దానం. దానం అంటే యతి ఖండయతి ఇది దా అని అర్థం.
యతి ఖండయతి అంటే భ్రాంతులు ఏమైనా ఉంటే వాటిని ముక్కలు చేసేటువంటి దాన్ని దా అంటారు. దానం అంటే ఇవ్వడం అండి, దాని అన్నటువంటి అర్థం ఉన్నదండి. దాని అనేటువంటిది ఒక ధాతువు, యతి ఖండయతి అనేటువంటిది ఒక ధాతు. సంస్కృతంలో ధాతువులు అనేక రకాలుగా ఉంటాయి. తరువాతను ధాతువులకి చేర్చబడేటువంటి ఉపసర్గల వలన సంస్కృతంలో అర్థాలు మారిపోతాయి. ఉపసర్గేణైవ ధాత్వర్థా బలాద్ అన్యత్ర నీయతే అంటారు. ఉపసర్గల వలన ధాతువులకు ఉండేటువంటి అర్థాలు బలాత్కారంగా మరో మార్గానికి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భగవతత్వాన్నే చూడాలి. ఎక్కడ చూసినా దాన్నే చూడాలి. అందుకోసం ప్రయత్నపూర్వకంగా చిత్తాన్ని మనం సంస్కరించాలి. యచ్చిత్త తన్మయో భవతి గుహ్యమే తత్సనాతనం చిత్తస్య హి ప్రసాదేన హంతే కర్మ శుభాశుభా ప్రసన్నాత్మా ఆత్మని స్థిత్వా సుఖమవ్యయమశ్నుతే అని మైత్రాయణీయోపనిషత్తులో చెప్పారు. చిత్త ప్రవృత్తియే బంధమోక్షాలకి కారణం. చిత్తం సంస్కరింపబడి ప్రసన్నమైతే అన్ని కర్మలు నశిస్తాయి. ఆత్మ ప్రసన్నం అవటం వల్ల ఆత్మలోనే ఉండి నాశనం లేనటువంటి సుఖాన్ని పొందొచ్చును అని మైత్రాయణీయోపనిషత్తు చెప్తున్నారు. అయితే తదానీం జీవ చైతన్య బ్రహ్మణ్యేకీ భవేద్యథా జలే జలం వహ్నిరగ్నో వ్యోమ్ని వ్యోమస్థితం తథా. లోకంలో ఈ ఆత్మ పరమాత్మలో ఎలా లీనమవుతున్నది అంటే, ఇది మైత్రాయణీయోపనిషత్తు మనం చెప్పుకుంటున్నాం. మరొక వారంతో మనం మైత్రాయణీయోపనిషత్తు పూర్తి చేసుకో కఠోపనిషత్తులోకి వస్తాం. కఠోపనిషత్తు మనం బాగా చదువుకునేటువంటి ఉపనిషత్తు, దాని యొక్క సారాన్ని చెప్పుకుంటాం. తర్వాత శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పుకోవాలి. ఆ తరువాత మనం బృహదారణ్యకంలోకి వెళ్తాం. ఇలాంటి విషయాలన్నీ బృహదారణ్యకంలో ఇలాగా సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేసి శంకర భగవత్పాదుల వారు మనకు సమాధానాలు చెప్తారు. కాబట్టి మనం అలా లోతుల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే మన శక్తే, మనకి ఈదడానికి ఎంత శక్తి ఉంటే, ఏదో నది ఒడ్డున పుట్టినటువంటి వాళ్ళకైతే ఈత వస్తుంది, నాకు రాదు. కానీ ఏం చేస్తాం, ఓ పెద్ద సముద్రంలో ప్రవేశించాం. ఈ సముద్రాన్ని అవతలొడ్డుకి చేరాలి. ఆ భగవంతుడిని రోజు మనం ప్రార్థించాలి. ఆ అద్వైత పరమాత్మ మన అవతలొడ్డుకి చేర్చాలని ప్రార్థించాలి. తదానీం జీవ చైతన్యం బ్రహ్మణ్యేకీ భవేద్యథా. తదానీం చిత్తము బుద్ధి యందు లీనమైనప్పుడు, అప్పుడు అంటే చిత్తము బుద్ధి యందు లీనమైనప్పుడు, యథా ఏ విధముగా, జలే జలమునందు, జలం నీరు, అగ్నో అగ్నియందు, బహిని అగ్ని, వ్యోమ్ని ఆకాశమునందు, వ్యోమ ఆకాశం, స్థితం నిలిచి ఉన్నవో. సాధారణంగా నీళ్లలో నీళ్లు కలిసిపోతాయి, అగ్నిలో అగ్ని కలిసిపోతుంది, ఆకాశంలో ఆకాశం కలిసిపోతుంది. అలాగే ఆ విధంగానే బ్రహ్మణి బ్రహ్మమునందు జీవ చైతన్యం, జీవుడనేటువంటి చైతన్య ఆభాస ఏకీభవేత్ లీనమవుతుంది. జీవుడంటే వేరేగా లేడు కదండి, అదో చిన్న నీడ. ఎప్పుడైనా ఎండ ఉంటే నీడ ఉంటుంది, వెలుతురు ఉంటే మన నీడ కనిపిస్తుంది. వెలుతురు లేదనుకోండి, మనలోనే ఉంటుంది ఆ నీడ, బయటికి వెళ్ళదు కదా. అలాగే ఈ జీవ చైతన్యం అనేటువంటి ఆభాస కూడా ఆ పరమాత్మలోనే లీనమైపోతుంది. నీటిలో నీరు, అగ్నిలో అగ్ని, ఆకాశంలో ఆకాశం నిలిచి ఉన్నటువంటి విధంగా చిత్తం కారణ శరీరమందు లీనమైనప్పుడు జీవుడనే చైతన్య ప్రతిబింబం బ్రహ్మం అనేటువంటి బింబంలో లీనమైపోతుంది. జీవుడనేటువంటిది ప్రతిబింబం,
బ్రహ్మం అనేటువంటిది బింబం. ప్రతిబింబం బింబంలో లీనమైపోతుంది. జీవుడు నీడ, బ్రహ్మము వస్తువు, వస్తువు యొక్క నీడే బ్రహ్మం. కాబట్టి ఆ నీడ దాంట్లో కలిసిపోతుంది. ఉన్నది చైతన్యం మాత్రమే. జీవుడనేటువంటిది ప్రాణాన్ని ధరించేటువంటి అహంకారం మాత్రమే. అది చిత్తు యొక్క నీడ మాత్రమే. అందువలన ఆ నీడ బింబరూపమైనటువంటి చైతన్యంలో లీనమైపోతుంది. జీవ చైతన్యం అనేటువంటి నీడ బింబమైనటువంటి బ్రహ్మంలో లీనమైపోతుంది. ఆపహ అప్సురగ్నౌ అగ్నిరగ్నౌ వా వ్యోమ్ని వ్యోమ నలక్షయేత్ ఏవం అంతర్గతం చిత్త పురుష ప్రతిముచ్యతే. నీళ్లు నీళ్లలోని, అగ్ని అగ్నిలోని, ఆకాశం ఆకాశంలో కలిసిపోయినటువంటి విధంగా ఏ విధంగా వాటిని వేరు చేయలేమో అలాగే ఆత్మ కూడా చిత్తాన్ని తనలో లీనం చేసుకుంటుంది. ఆ చిత్తాన్ని మరి వేరుగా మనం తీయడానికి వీలు కాదు. అలా చిత్తం ఆత్మలో లీనమైపోతే దాన్నే ముక్తి అంటారు. అద్వైతమనుభూయాస్మిన్ సమాధౌ యుద్ధేత పునః స్థవన్ సర్వాత్మతాం తస్య బ్రహ్మణోనుస్మరేత్ సదా. అయితే బ్రహ్మత్వాన్ని పొందాం అంటే ఇప్పుడు మనం వాచా ప్రయత్నం చేస్తున్నాం, కానీ అనుభూతి ప్రయత్నం చేయటం లేదు. వినానుభవమస్యాపి అద్వైతం భక్తి కేవలం అన్నారు ఒక ఆయన మహానుభావులు. వినానుభవం అస్యాపి, అనుభవం లేదు మనకి. మనకి అద్వైతంలో అనుభవం లేదు. అద్వైతం భక్తి కేవలం మన మాటలు మాత్రం అద్వైతం చెప్తున్నాం. ఇది మన అనుభూతి ప్రకాశం ఎందుకు చదువుతున్నామంటే అనుభవానికి తెచ్చుకుందామని చదువుతున్నాం. లేకపోతే ఆల్రెడీ మనం ఈశావాస్యోపనిషత్తు దగ్గర నుంచి వాళ్ళ ఛాందోగ్యం వరకు అన్ని ఉపనిషత్తులు చదివేశారు. అద్వైత అధ్యయన భారతి సభ్యులందరూ కూడా ఉపనిషత్తులన్నీ చదివారు. ఇంకొక బృహదారణ్యకోపనిషత్తే ఉంది. యథార్థానికి ఇన్ని ఉపనిషత్తులు చదివిన తర్వాతను మనకు అద్వైతం అనేటువంటిది అనుభూతిలోకి రావాలి. మన అనుభూతి అవటం లేదు అద్వైతం. ఏమండి? ఇంకా ఎంస్కాన్ 4 పెడతాను అని డాక్టర్ గారు అంటున్నారు. కొంతమంది వస్తూ ఉంటున్నాం, కొంతమంది మాట్లాడటం లేదు. ఇంకా మనం ద్వైతంలోనే ఉన్నాం. వెళ్ళడమా మానేయడమా, వీళ్ళు అక్కడ ఏం చెయ్యాలి, ఏమిటి మనకి ప్రయోజనం? ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. మనం సుమారులో 9 ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసిన తర్వాత ఇంకా మనలో అనుభూతి కలగాలి. ఇంకా నేను అన్నటువంటి గుర్తింపుని వదులుకోవాలి. నేను అన్న గుర్తింపుని వదులుకొని సర్వాత్మ భావంలో మనం లీనం అవ్వాలి. అన్ని ఆత్మలు నేనే, అన్ని ఆత్మల్లోనే నేను ప్రకాశిస్తాను అన్నటువంటి స్థితిలోకి మనం రావాలి. సమాధి స్థితి యందు అస్మిన్, ఈ చిత్తము బ్రహ్మమునందు లీనమైనటువంటి స్థితిలో, అంటే సమాధి స్థితి అంటే ఇది యోగశాస్త్రం సమాధి కాదు. సమాధవు అనేసరికల్లా యోగం అనుకోకండి. యోగం అంటే యోగం అనుకోకండి. ధ్యానం అంటే యోగం అనుకోకండి. యోగ శాస్త్రంలో చెప్పినటువంటి అష్టాంగ యోగములు వేరు, వేదాంతంలో చెప్పినటువంటి వేరు. సమాధి స్థితి అంటే జీవాత్మ పరమాత్మ ఏకమైపోయినటువంటి స్థితి. ఆ రెండు కలిసిపోయాయి. అప్పుడు రామసుబ్బారావు లేడు, డాక్టర్ గారు లేరు, ఇద్దరు లేనే లేరు. సమాధి స్థితిలో ఉన్నది ఒక్కటే, ఒక ఆత్మే ఉంది. అస్మిన్, ఈ చిత్తము బ్రహ్మమునందు లీనమైనటువంటి స్థితిలో అద్వైతమును రెండు లేకపోవటను అనుభూయ, అనుభవించి. రెండు లేవు,
ఎప్పుడైతే బ్రహ్మంలో జీవుడు లీనమైపోయాడో రెండు వస్తువులు మరి లేవు, ఉన్నది ఒక్కటే. అనుభవం కలిగితే ఏమిటయ్యా ప్రయోజనం? పునఃవ్యుత్థిత, తిరిగి జ్ఞానానుభూతిని పొంది, తస్య బ్రహ్మణ, ఆ బ్రహ్మము యొక్క సర్వాత్మతాం, సర్వాత్మ భావమును స్తువన్, స్తోత్రము చేస్తూ, సదా ఎల్లప్పుడూ అనుస్మరేత్, బ్రహ్మము యొక్క స్మృతి ఎందే ఉంటాడు. సమాధి స్థితిలోకి వెళ్ళాడు, అనుభూతిని పొందాడు, జీవబ్రహ్మైక్యాన్ని అనుభూతిని పొందాడు. జీవుడు బ్రహ్మ ఒక్కటే అన్నటువంటి అనుభూతి వాడికి ఆ రెండు కలిసిపోయాయి, వాడికి కలిగింది. వాడు లోకంలోకి వచ్చాడు. మళ్ళీ ఎలా వస్తాడు సార్? వాడు బుద్ధిలోకి వచ్చాడు, ఆ వెనకాతలకు వచ్చాడు. వచ్చి ఆత్మనేటువంటిది సర్వాంతర్యామి అని గుర్తించాడు. అంటే అన్నిట్లోనే ఆత్మే ఉన్నారు, అన్నిట్లోనే ఆత్మే ఉన్నారు. సర్వాత్మతాం స్తువన్, ఆత్మ సర్వమునందు ఉన్నది, అన్ని పదార్థముల యందు ఆత్మ ఉన్నది. హరి సర్వాకృతులం గలండనుచు, నారాయణ అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు, అన్నిట్లోనే ఉన్నాడు, ఎక్కడా లేడు అన్నటువంటి ప్రశ్న లేదన్నాడు. అలాగే బ్రహ్మజ్ఞానాన్ని పొంది అనుభూతి పొందితే, ఆ బ్రహ్మజ్ఞానం అనుభూతి పొందితే నేను వేరు, నరసింహమూర్తి గారు వేరు, రవి గారు వేరు, ఏమండి సన్యాసిరాజు గారు వేరు, దుర్గాప్రసాద్ గారు వేరు, ఈ ఆలోచనలే ఉండవండి. ఓవేళ శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అద్వైతాన్ని అనుభవిస్తాడు, అద్వైతాన్ని అనుభవించాలి, మన అద్వైతాన్ని అనుభవించాలి. అద్వైతం అనుభూయ అస్మిన్ సమాధౌ వ్యుత్థిత పునః స్తువన్ సర్వాత్మతాం తస్య బ్రహ్మాణ అనుస్మరేత్ సదా, ఆ బ్రహ్మాన్నే ప్రతి క్షణము కూడా స్మరిస్తూ ఉంటాడు. అంటే ఇంకా మనకి ఆ దేహభావాలు ఉండకూడదండి. నేను అనేటువంటి దేహభావం ఉపశమించాలండి. అది వదిలితేనే ఇంత ఎందుకు వేదాంతం చెప్పండి. ఇంత వేదాంతాన్ని పట్టుకో వేలబడి నేను 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 అంటే మరి ఇంకా ఏమున్నది దాంట్లోని? మనం మరి చదువుకో ప్రయోజనం ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఉంటుందంటారా? సమాధి స్థితిలో అద్వైతం అనుభూతి కలుగుతుంది అంటే తానే బ్రహ్మము అనేటువంటి అనుభూతి పొందుతాడు. తిరిగి జ్ఞానస్థితిని పొంది తానే బ్రహ్మమైనటువంటి అహం బ్రహ్మాస్మి, పరమాత్మ యొక్క సర్వాత్మ భావాన్ని స్తుతిస్తాడు. సర్వాత్మ భావాన్ని స్తుతించి, అంటే బ్రహ్మమైనటువంటి తానే అంతటా ఆత్మభావంతో గుర్తించి బ్రహ్మము యొక్క సర్వాత్మ భావాన్ని అందరికీ తెలిసేటట్టుగా స్తుతిస్తాడు. సర్వాత్మ భావాన్ని ఎప్పుడూ అద్వైతైనటువంటి వాడు ఎవడైతే అనుభూతిని పొందుతాడో వాడు నాయన నీలోని నాలోని అన్నిట్లోని ఉన్నటువంటిది ఒక్కటే, వేరైనటువంటి వస్తువు ఏదీ లేదు, అన్ని జీవుల యందు ఉన్నటువంటి వాడు ఒక్కడే అని చెప్తాడు. అలా బ్రహ్మము యొక్క సర్వాత్మ భావాన్ని గుర్తించి ఆ సర్వాత్మ భావ స్థితిలోనే ఉంటాడు, ఎప్పుడు సర్వాత్మ భావ స్థితిలోనే ఉంటాడు. అంటే బ్రహ్మైవ సన్ బ్రహ్మ భవతి, వాడు బ్రహ్మైవ సన్, వాడు బ్రహ్మమై బ్రహ్మంగా ఉంటాడు. అంటే జీవ చైతన్యం బ్రహ్మం యందు లీనమైతే మిగిలేది బ్రహ్మమే, ఆ బ్రహ్మమే తాను, తనకన్నా వేరుగా బ్రహ్మమే, వేరు కానటువంటి బ్రహ్మమే అంతటా ఉన్నది, నాకన్నా వేరు కానటువంటి బ్రహ్మమే అంతటా ఉన్నది. అంటే ఉన్నది ఒక్క బ్రహ్మమే అని గుర్తించి అదే స్థితిలో ఉండటం చెప్పబడ్డారు.
ఆ స్థితిలోనే మనం ఉండాలి. మన అద్వైతం ఏదో కేవలం 4:15 నుంచి 5:30 వరకే కాదు. అద్వైతం అన్నటువంటి 4:15 నుంచి ఆ 5:30 వరకు అద్వైతం క్లాస్ అండి. ఆ తర్వాత ద్వైతం క్లాస్ అండి. అది కాదు. కుత్సోముని యథాస్తౌషేత్ త్వం బ్రహ్మేత్యాదినా తథా స్థవన్ అపనుదే ద్వైత వాసనాం చిరమాశ్రితాం. మన చాలా కాలం అయించు జబ్బు పట్టుకున్నదండి. మనకి చాలా కాలం అయించున్నది. దానికి భౌతికమైనటువంటి మందులు లేవు. అది ఆత్మ సంబంధమైనటువంటి రోగం. ఆ రోగమే ఆధ్యాత్మిక రోగం. కాబట్టి దానికి మందు మన దగ్గర లోకంలో దొరకదు. ఏమిటండి ఆ రోగం అంటే ద్వైత వాసన. నేను వేరు, ఆయన వేరు. ఏమండి, నన్ను ఉపన్యాసం చెప్పమన్నారా, లేకపోతే మరొక ఆయన చెప్తారా? ఎవరు చెప్తే ఏమిటండి, చెప్పడానికే ఉన్నది, అనుభవించడానికే ఉన్నది, చెప్పడానికి ఏం లేదు. అద్వైతాన్ని మాట్లాడటం కాదు, అద్వైతాన్ని అనుభవించాలి. అద్వైతాన్ని అనుభవిస్తే నువ్వు ఆత్మస్వరూపుడివి. అద్వైతాన్ని మాట్లాడితే నువ్వు జల్పనం చేస్తున్నటువంటి వాడు అన్నమాట. అంటే నోటంటే ఏవో 4 మాటలు మాట్లాడిన వాడు అవుతావు. త్వం బ్రహ్మ, నీవే బ్రహ్మవు, ఇత్యాదిన, ఇది మొదలుగా, యథా, ఏ విధముగా, కుత్సో ముని, కుత్సుడనేటువంటి ముని అస్తౌషీత్ స్తోత్రము చేశానో, తథా ఆ విధముగానే స్తువన్ ఆత్మను స్తుతిస్తూ చిరమాశ్రితాం చిరకాలము నుండి అంటిపెట్టుకొని ఉన్నటువంటి ద్వైత వాసనాం జీవబ్రహ్మములు వేరు వేరు అనేటువంటి వాసనను అపనుదేత్ పోగొట్టుకును. నువ్వే బ్రహ్మానివి అన్నటువంటి స్తోత్రాన్ని తెలుసుకొని నేను వేరు, జీవుడు వేరు, నేను జీవుడు, నేను బ్రహ్మం వేరు అనేటువంటి భావనాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పారు. నువ్వే బ్రహ్మం మొదలైనటువంటి అనేక విధాలుగా కుత్సముని స్తోత్రం చేశారు. ఆ విధంగానే ఆత్మజ్ఞాని ఆత్మని స్తుతిస్తూ చాలా కాలం నుండి తన్ని అంటిపెట్టుకో ఉన్నటువంటి ద్వైత వాసనలు, నేను వేరు బ్రహ్మం వేరు అనేటువంటి వాసనని పోగొట్టుకుంటాడు. అంటే నేనే బ్రహ్మం అనేటువంటి అద్వైత జ్ఞానాన్ని పొందుతాడు. కౌత్సాయనుడు అనేటువంటి వాడు ఒక ముని. ఋగ్వేదంలో సుమారులో ఒక 50 సూక్తాలు ఈ కుత్సముని పేరునే ఉంటాయి. చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు. వేదాల్లోని ఈయన్ని చాలా ప్రసిద్ధంగా చెప్తారు. ఈయన బ్రహ్మజ్ఞాని. అయితే పూర్వులు అదే జీవితం. చాలా మటు నేను చదివినంత వరకు కూడా ఋషులందరూ అరణ్యాల్లోని పర్వతాల మీద ఏకాంతవాసం చేస్తూ వేదాలని అధ్యయనం చేస్తూ వేదాల యొక్క సారాన్ని, వేదాల లోపలుండేటువంటి సారాన్ని అలా అనుధ్యానం చేస్తూ కాలక్షేపం చేసినట్టుగానే నేను చాలా మటు పురాణాలు చదివాను. త్వం బ్రహ్మ త్వం చ వై విష్ణుస్త్వం రుద్రస్త్వం ప్రజాపతి త్వమగ్నిర్వరుణో వాయుస్త్వమింద్రస్త్వం నిశాకరః త్వం మనుస్త్వం యమశ్చ త్వం పృథివీ త్వం అధాచ్యుతః స్వాధ్యే స్వాభావికే అధ్యే చ బహుధా తిష్టసే దివి విశ్వేశ్వర నమస్తుభ్యం విశ్వాత్మా విశ్వకర్మకృతు విశ్వభుగ్ విశ్వమాయస్త్వం విశ్వక్రీడారతి ప్రభు నమశాంతాత్మనే తుభ్యం నమో గుహ్యతమాయ చ అచింత్యాయ ప్రమేయాయ అనాది నిధనాయ చ అని కుత్సముని చేసినటువంటి స్తోత్రం. అంటే అనేక స్తోత్రాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఓ స్తోత్రం తీసుకున్నారు. అన్ని పురాణాలు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేం కదా.
ఎక్కడైనా ఓ పురాణంలోనో ఓ దాంట్లోనో ఒక పదాన్నో రెండు పదాలనో మనం ఉదాహరణల కింద తీసుకుంటాం. అన్నీ తీసుకోలేం కదా. అలా ఇక్కడ కూడా ఉత్సుడు అనేటువంటి ముని చెప్పినటువంటి ఓ స్తోత్రాన్ని తీసుకున్నారు. దానికి ఔత్సాయని స్తోత్రం అంటారు. ఆత్మస్వరూపం అయినటువంటిదే బ్రహ్మం అని, అదే జగత్తంతా అన్ని రూపాల్లోనే ఉన్నదని. ఇక్కడ అన్ని రూపాల్లోనే ఆత్మే ఉంది. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే అగ్నుడు, ఆయనే వరుణుడు, ఆయనే వాయువు, ఆయనే ఇంద్రుడు, ఆయనే చంద్రుడు, ఆయనే మనువు, ఆయనే యముడు, ఆయనే భూమి, ఆయనే విష్ణువు. ఆయన స్వాభావికే స్వార్థే చ బహుధా తిష్టసేదివి. ఆయన యొక్క స్థితిలోనే ఆయన ఉంటాడు అని ఆయన్ని గురించి స్తోత్రాన్ని చేశారు. వేదాల్లో స్తోత్రం చేశారు ఈ కుత్సముని. ఋగ్వేదంలో ఈ కుత్సముని ఋషిగా కలిగినటువంటి సూక్తాలు చాలా ఉన్నాయి. యథార్థానికి అవన్నీ అర్థవాద వాక్యాలు అయినప్పటికీ, అంటే మనం ఉపనిషత్తులు చదువుతాం కదండి, మనం వేదాల్లో ఉన్నటువంటి వాక్యాలని అర్థవాద వాక్యాలు అంటాం. అంటే ఏవో ప్రయోజనంతో ఓ ఓ ఋషి ఓ స్తోత్రం చేశాడు అనుకోండి, అది ఏమిట్రా అంటే ఆ స్తోత్రం అది అర్థవాదం అనేస్తాం అంటే. అందుకన్నా దాన్ని మనం వేదాంత పరంగా అర్థం తీసుకోం. కానీ అవి అర్థవాద వాక్యాలు అయినప్పటికీ ఋషి ప్రోక్తమైనటువంటి బ్రహ్మమే జగత్తంతా వ్యాపించున్నది. ఋషులంటే మంత్రాల్ని ఉపదేశాలు పొందకుండా వాళ్ళంతటా వాళ్ళు దర్శించిన వాడు. మనం ఇవాళ ఋషి అంటే ఏమిటనుకుంటున్నాం? ఏదో పుస్తకం రాస్తే చదివితే వాడు ఋషి కాడు. ఋషి అన్నటువంటి పదం వాడంతట వాడు తపస్సు చేత బ్రహ్మాన్ని దర్శించినటువంటి వాడు. బ్రహ్మాన్ని దర్శించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ మాటలు అద్వైత స్థితిని చెప్తాయి, సర్వాత్మ భావాన్ని చెప్తాయి. ఇవి వినడం వలన మనలో ఉన్నటువంటి ద్వైత వాసనలు, నేను వేరు బ్రహ్మం వేరు అనేటువంటి వాసనలు నశిస్తాయి. యోగాద్వైత విజ్ఞానే వాసనాయాశ్చ సంక్షయే సంత్యజ్య దేవతా భ్రాంతిం పరమాత్మత్వమాప్నుయాత్. యోగాద్వైత విజ్ఞానే జీవబ్రహ్మములు రెండు ఒక్కటే అనేటువంటి యోగం వలన, అంటే జీవుడు బ్రహ్మం రెండు కాదు, ఒక్కటే, రెండు కలిసిపోయి ఏకత్వం జ్ఞానం కలిగింది. రెండు లేవు, ఒక్కటే ఉన్నదన్న జ్ఞానం కలిగింది. వాసనాయాశ్చ సంక్షయే, వాసనలన్నీ కూడా నశించిపోయాయి. జీవతా భ్రాంతిం, నేను జీవుణ్ణి అనేటువంటి భ్రాంతిని సంత్యజ్య విడిచిపెట్టి పరమాత్మత్వం, పరమాత్మను నేనే అనేటువంటి స్థితిని ఆప్నుయాత్ పొందును. నేనే పరమాత్మని, నా వాసనలు నశించిపోతే నేనే బ్రహ్మాన్ని. మనందరము బ్రహ్మస్వరూపులమే. నా వాసనలు నశించిపోతే, నా వాసనలు నశించకపోతే నేను రాళ్లపల్లి రామసుబ్బారావుని, నేను ఒక ఉపాధ్యాయుడిని, నేను పౌరాణికుణ్ణి. ఏదో నాకు కొన్ని భ్రాంతులు ఉంటాయి. మన భ్రాంతులు ఏమీ కాదండి. మనకి అద్వైత వాసన కలిగితే, ద్వైతం నశించిపోతే, రెండు అనేటువంటి నశించిపోతే, ఏమండి నేనే పరమాత్మని అనేటువంటి స్థితిలోకి వస్తాం. ఘటాకాశం మఠాకాశంలోని, మఠాకాశం మహాకాశంలోని లీనమైపోయినటువంటి విధంగా చిత్తు యొక్క నీడ అయినటువంటి అహంకార స్వరూపం అయినటువంటి జీవం చిత్తు అంటే బ్రహ్మమునందు లీనమైపోవడం, అదే యోగం. దాన్నే యోగం. యోగం అంటే చెప్పాను కదా, యోగ శాస్త్రంలో యోగం కాదు. యోగం అంటే జీవబ్రహ్మములు రెండూ కలిసిపోవడం. ఆ యోగం వలన చిత్తు కన్నా చిచ్ఛాయ వేరు కాదు అని తెలుస్తుంది. చిచ్ఛాయ వేరు, చిత్తు వేరు, రెండు కాదు. కాబట్టి రెండు లేవు, ఒక్కటే ఉన్నదనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు వాసనలు నశిస్తాయి. ఆ విధంగా జరిగినప్పుడు నేను జీవుడను అనేటువంటి భ్రాంతి విడిచిపెట్టి నేనే పరమాత్మని,
అనేటువంటి స్థితిని పొందుతాడు. నేనే పరమాత్మని అన్నటువంటి స్థితి వస్తుంది. సాభ్రాంతి తమసాజన్య తమస్వాశ్రితమాత్మని పరమాత్మత్వమావృత్య కల్పయేజ్జీవతా భ్రమం. అంతా బ్రహ్మమే అయినప్పుడు మేము ఎందుకండి ఇలా భ్రాంతి పడుతున్నాం? లోపల ఉన్నవాడు పరమాత్మే. పరమాత్మ లోపల ఉన్నాడు, వాడే నడిపిస్తున్నాడు. మరి ఆ మాత్రం దానికి మళ్ళీ ఈ జీవుడు అనేటువంటి భ్రాంతి ఏమిటండి? ఈ పేర్లు ఏమిటండి? ఈ ఊర్లు ఏమిటండి? గోళ్ళు ఏమిటండి? సా భ్రాంతి, నేనే జీవుడను అనేటువంటి భ్రాంతి. తమసాజన్య, తమస్సు నుండి పుట్టినది. తమస్త్వజ్ఞానజం విద్ధి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. తమస్తు అంటే అజ్ఞానజం, అజ్ఞానము నుండి పుట్టినటువంటిది. అజ్ఞానం నుండి పుట్టినటువంటి తమస్సులోనే భ్రాంతులు పుడుతున్నాయి. నేను అనేటువంటి భ్రాంతి ఎక్కడ పుట్టిందండి? ఆ చీకటిలో పుట్టింది. ఆ చీకటి ఎక్కడ పుట్టిందండి? అజ్ఞానంలో పుట్టింది. అజ్ఞానంలో పుట్టినటువంటి చీకటి అంటే అజ్ఞానం నుండి పుట్టినటువంటిది. తమస్తు ఆ అజ్ఞానం ఆశ్రితమాత్మని, ఆత్మని ఆశ్రయించిందండి. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే నేను అనేటువంటి భ్రాంతి ఆ ఆత్మని కప్పేసిందండి. ఆత్మని కప్పేయటం వలన పరమాత్మత్వమావృత్య, ఆ తమస్సు పరమాత్మ అనేటువంటి భావాన్ని ఆవరించేసింది, కప్పేసింది. జీవత భ్రమం కల్పయేత్, జీవుడను అనేటువంటి భ్రాంతిని కల్పిస్తున్నారు. నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి. ఎందుకోసం? ఆ ఆత్మ అనేటువంటి యథార్థాన్ని కప్పేసింది. ఆ ఆత్మ అనే యథార్థాన్ని కప్పేసి జీవుణ్ణి అనేటువంటి భ్రాంతిని మనకి కల్పిస్తున్నది. ఏమండి? నేను జీవుడను అనేటువంటి భ్రాంతి అజ్ఞానం వలన కలుగుతున్నది. అజ్ఞానం ఆత్మను ఆశ్రయించి ఉన్నది. ఆ అజ్ఞానం పరమాత్మను నేను అనేటువంటి జ్ఞానాన్ని కప్పివేయటం వలన నేను జీవుడను అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. తమస్సు అంటే అజ్ఞానం, అది ఒక పొర మాత్రమే. అది ఒక పొర. పరమాత్మ అనే యథార్థాన్ని అజ్ఞానం అనేటువంటి పొర కప్పివేయడం వలన నేను జీవుణ్ణి, పరమాత్మను కాను అనేటువంటి భ్రాంతి కలుగు. అయితే యదావరకమజ్ఞానం ఆత్మాస్మిన్ ప్రతిబింబతి ఈశ్వర ప్రతిబింబోసో సృష్ట్యాదీనాం ప్రవర్తకః. ఏమండి? యదావరకం, ఏ ఆవరణ అయితే చెప్పబడుతున్నదో తత్ ఆ అజ్ఞానము, అస్మిన్ ఆ అజ్ఞానమునందు ఆత్మ ప్రతిబింబతి, ఆత్మ ప్రతిబింబ రూపంలో ఉన్నది. అసౌ ప్రతిబింబ, ఈ అజ్ఞానమునందు ప్రతిబింబించేటువంటి ఆత్మే ఈశ్వర, ఈశ్వరుడు. సృష్టి ఆదీనాం ప్రవర్తక, సృష్టి మొదలైనటువంటి వాటిని నడిపించేవాడు. ఏమండి? బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు, విష్ణుమూర్తి నడిపిస్తున్నాడు, ఈశ్వరుడు లయం చేస్తున్నాడు అని అన్ని పురాణాలు చెప్తూ ఉంటే మీరు ఏమీ లేదంటే ఎలాగండి? అదో పెద్ద అజ్ఞానం అయ్యా నాయన. ఆ అజ్ఞానం, ఈ అజ్ఞానం అనేటువంటి పొర ఏమిటి చేస్తుందంటే ఈ ఈశ్వరుడిని కప్పేసింది. కప్పేయటం వల్ల ఆత్మని కప్పేసింది. కప్పేయటం వల్ల బయటకు ఉన్నటువంటి వాడిని మనం ఈశ్వరుడని ఎవడని అంటున్నాం? ప్రతిబింబాన్ని ఈశ్వరుడు అంటున్నాం. మనం బింబాన్ని ఈశ్వరుడు అంటం లేదు, ప్రతిబింబాన్ని ఈశ్వరుడు అంటున్నాం. అంటే మనం భ్రాంతిలో ఉంటున్నాం. మనం భ్రాంతిలో ఉండి ఈశ్వరుడే ఇదంతా చేస్తున్నాడు అనుకుంటున్నాం. బింబం ఆత్మ, ప్రతిబింబం జీవుడు. అజ్ఞానం అందే ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబ రూపమే ఈశ్వరుడు. నువ్వు ఈశ్వరుడు 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 అంటే ఆ ప్రతిబింబ రూపం. అతడే సృష్టి స్థితి ప్రళయాల్ని నడిపిస్తున్నాడు. అంటే జగత్తంతా అజ్ఞానమయం. జగత్తంతా కూడా అజ్ఞానంతో నిండి ఉన్నది. సృష్టి అజ్ఞానమే, స్థితి అజ్ఞానమే, లయం అజ్ఞానమే. ఈశ్వరుడు అనేటువంటిది అజ్ఞానము చేత కల్పించబడుతూ ఉన్నటువంటి భ్రాంతి మాత్రమే. యదజ్ఞానం విక్రియతే
భవత్యేష తమో గుణః దృశ్యమానः సమయేవ అభవత్పురా. విక్రియతే వికారమును పొందుచున్నదో ఏషః ఆ జ్ఞానమే తమో గుణ భవతి, తమో గుణం అవుతున్నది. లోకంలో అజ్ఞానం యొక్క వికారమే ఈ జగత్తు, ఇదంతా తమో గుణం. దృశ్యమానం జగదిదం, చూడబడుతూ ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా పురా ఇంతకు ముందు తమయేవ అభవత్, తమస్య అవుతున్నది, తమో గుణమే అవుతున్నది. ఈ జగత్తంతా తమో గుణమే. మనకి దృఢంగా జ్ఞానం ఏమిటి కావాలండి? ప్రతర్ధనుడు శాకాయన్యుడిని అడిగాడు, శాకాయన్యుడేమో మైత్రాయణి చెప్తున్నాడు అన్నాడు, మైత్రాయణేమో బాలకిల్యాదులకి ప్రజాపతి చెప్తున్నాడు అన్నాడు. మన ఈ ఉపనిషత్తు మూలం జ్ఞాపకం ఉందో అప్పుడే మరిచిపోయామో మనకే తెలియదు. యథార్థంగా ఎవరు చెప్తున్నారు? బ్రహ్మగారు చెప్తున్నారు. బ్రహ్మగారు ఏమిటంటున్నారండి? ఇదంతా భ్రాంతి అంటున్నారు. ఇదంతా తమయేవ, తమయేవ, తమస్సే, ఇదంతా తమస్సు రారాయన. ఎవరు చెప్తున్నారు? ప్రజాపతి చెప్తున్నారు. ఈ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నటువంటిది ప్రజాపతి. ఆయన ఇదంతా భ్రాంతిరా అని ప్రజాపతి చెప్తున్నాడు. సాక్షాత్తు రాష్ట్రపతి గారే ఇది నిజం కాదు అని చెప్తే, ఏమండి ఇది కరెక్టేనా అని గుమస్తా గారిని అడిగితే ప్రయోజనం ఏమిటండి? ప్రజాపతి చెప్తున్నాడు ఇది భ్రాంతి. ఏ అజ్ఞానం వికారాన్ని పొందుతున్నాదో అది తమో గుణమే. ఈ కనిపిస్తూ ఉన్నదంతా, ఈ జగత్తంతా పూర్వం తమో గుణ రూపమే. జగత్తు అనేటువంటి భావన అజ్ఞానం కనుక ప్రాథమికంగా భ్రాంతి, అంతా అజ్ఞాన మూలమే. అందువల్ల తమస్సు మొదటిది. తమస్సు వల్లే ఇది అసలు మూల ప్రకృతి అజ్ఞానం వల్లనే ఈ గోలంతా. ఒరే నాయన అవిద్యను వదిలేరా, అది సనాతనమైనటువంటి అవిద్య పట్టుకున్నది. పట్టుకోవడం వల్ల ఏమిటంటున్నాడు? అంతా నేను 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 అంటున్నాడు. నువ్వు వెళ్ళి లేదురా, ఏమీ లేదురా నాన్న. అబ్బే ఉన్నదండి, లేకపోవడం ఏమిటండి? ఈశేన ప్రేరితం దత్స్యాద్ రజోజల తరంగవతు, రజోపి ప్రేరితం తద్వత్ సత్వమేవ తథా తమోగుణం ఈశేన ప్రేరితం, ఈశ్వరుని చేత ప్రేరేపింపబడి జలతరంగవతు, నీటి నుండి కెరటాలు లేచినట్టుగా రజహాస్యాత్, రజోగుణం అవుతుంది. అంటే నీటిలోంచి కెరటం వచ్చింది. తమోగుణం నుంచి రజోగుణం వచ్చింది. అంటే రెండిట్లోని ఓ లక్షణమే ఉంది. తమోగుణంలోని రజోగుణంలోని, నీటిలోని ఆ కెరటంలోని ఒక లక్షణం ఉన్నట్టు రెండిట్లోని ఒకే లక్షణం ఉన్నది. రజోపి ప్రేరితం, ఆ రజోగుణాన్ని ప్రేరేపించాడు ఈశ్వరుడు. తద్వత్ తమస్సు నుండి రజస్సు వచ్చినట్టుగా సత్వం సత్వగుణము. అంటే తద్వత్ సత్వం, ఆ విధంగానే సత్వగుణం కూడా. ఏవం గుణత్రయం, ఈ విధంగా 3 గుణాలు. అంటే ఉన్న తమో గుణంలోంచే రజోగుణం వచ్చింది, ఆ రజోగుణంలోంచే సత్వగుణం వచ్చింది. అంటే ఈ సత్వగుణంలో రజోగుణ లక్షణాలు ఉన్నాయి, ఈ సత్వగుణంలో తమోగుణ లక్షణాలు ఉన్నాయి. అందుకోసమే జ్ఞానులమన్నటువంటి వాళ్ళు కూడా భ్రాంతి పడుతున్నారు. జ్ఞానులమన్నటువంటి వాళ్ళు కూడా. నీతి శతకంలో పద్యం ఉన్నది. అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ, ప్రాయ సమాపన్న విపత్తి కాలే ధియోపి వంశాం మలినా భవంతి. బాగా పండితుడైనటువంటి వాడి బుద్ధి అయినప్పటికీ కూడా కష్టాలు వచ్చేటప్పుడు పాడైపోతుందట. ఎందుకోసం? లోకంలో బంగారంతో లేళ్ళు గెంతడాలు ఆడ్డాలు చెయ్యవు అన్న విషయం రాముడికి తెలుసు. అయినప్పటికీ రాముడు బంగారం లేడు అని కథలు పరిగెట్టాట. అంటే
సత్వగుణ ప్రధానమైనటువంటి దాని యందు కూడా రజోగుణం తమోగుణం ఉన్నది. రజోగుణ ప్రధానమైనటువంటి దాని యందు కూడా రజోగుణం తమోగుణం ఉన్నది. తమోగుణంలో తమోగుణమే ఉన్నది. అంటే ఈ మూడు గుణాలు కలిసే ఉన్నాయి. ఓ మూడు గుణాలు ఏవం గుణత్రయం స్యాత్. ఈ మూడు కలిపే పనిచేస్తున్నాయి. ఆ తమోగుణం ఈశ్వరుని చేత ప్రేరేపించబడి నీళ్ల నుండి అలలు లేచినట్లుగా రజోగుణం, ఆ రజోగుణం కూడా ఈశ్వరుని చేత ప్రేరేపించబడి తమస్సు నుండి రజస్సు కలిగినట్లు రజస్సు నుండి సత్వం కలుగుతుంది. ఈ విధంగా సత్వరజస్తమో గుణాలు కలుగుతున్నాయి. తమోవా ఇదమేవ మాస తత్పశ్చాత్ తత్రే తత్పరేణ ఈరిత విషయత్వం ప్రయాతి ఏతద్వై రజసో రూపం తద్రజస్ఖల్వీరిత విషయత్వం ప్రయాతి ఏతద్వై సత్వస్య రూపం అని మైత్రాయణీయోపనిషత్తులో తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం మూడు కూడా గుణాలు ఒకదాంతో ఒకటి కలిసి ఏర్పడతాయని చెప్పారు. సమిష్టి రూపో అహంకార సత్వాత్సార సముద్ధృత చిద్బింబ ప్రతిబింబాభ్యాం యుక్తోసౌ చేతనో భవేత్. సమిష్టి రూప సత్వరజస్తమో గుణాల యొక్క సంఘాత రూపం అంటే మూడు కలిసినటువంటి రూపం అహంకార. అహంకారం సత్వాత్ సత్వగుణము నుండి సారహ సారాన్ని సముద్ధృత ఉద్ధరించబడింది. అసౌ ఈ జగత్తు చిద్బింబ ప్రతిబింబాభ్యాం చిత్తు యొక్క బింబ ప్రతిబింబ భావము వలన యుక్త కూడినటువంటిది చేతన చైతన్యవంతం భవేత్ తగునో. ఈ జగత్తంతా కూడా బింబ ప్రతిబింబ భావం చేతనే చేతనం అవుతున్నది. సత్వరజస్తమో గుణాల కలయిక వలన అహంకారం ఏర్పడ్డాది, సత్వగుణం వలన శక్తి ఏర్పడ్డాది, చిత్తు యొక్క బింబ ప్రతిబింబ భావన చేతనే జీవుడు చేతనుడవుతున్నాడు. పరమాత్మ ఛాయ ప్రతిఫలించటం వలననే జీవునికి చైతన్యాన్ని చెప్పారు. ప్రతిదేహం యస్థిరూప క్షేత్రజ్ఞత్వేన తిష్టతి సంకల్పో అధ్యవసాయశ్చ దేహే తత్సత్వసాధక. ప్రతి దేహం ప్రతి శరీరము కూడా వ్యష్టి రూప వేరువేరు ఆకారాలతో క్షేత్రజ్ఞత్వేన క్షేత్రమును తెలిసినటువంటి దానిగా అంటే క్షేత్రమునందున్నటువంటి ధర్మము కలిగినటువంటిదై తిష్టతి ఉన్నారు. అంటే ప్రతి శరీరానికి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. శరీరాన్ని క్షేత్రం అంటారు. ఆ శరీరాన్ని తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అలా శరీరాలు అన్ని ప్రతి శరీరాలు వ్యష్టి రూపంగా ఉన్నాయి. ఈ లోకంలో వేరువేరు రూపాల్లో అనేక శరీరాలు ఉన్నాయి. దేహే శరీరమందు సంకల్ప అధ్యవసాయశ్చ సంకల్పించడము కార్యనిశ్చయ జ్ఞానం కలిగి ఉండడం తత్సత్వసాధక ఆ సత్వమును సాధింపబడుచున్నది. ఆ సత్వం చేతనే సాధింపబడుతున్నాయి. సత్వం చేతను ప్రతి శరీరంలోని కూడా సంకల్పం ఉంటున్నది, కార్యనిశ్చయం ఉంటున్నది. ఏమండి మీరు సర్వాత్మభావం అంటున్నారు కదా, మీ ఆలోచనలు వేరు మా ఆలోచనలు వేరు. మీరు ఓ రకంగా ఆలోచిస్తున్నారు, మేము ఓ రకంగా ఆలోచిస్తున్నాం. మేము ఓ రకంగా పనిచేస్తున్నాం, మీరు ఓ రకంగా పనిచేస్తున్నారు. సత్వం వల్ల కలిగినటువంటి సత్వం చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భ్రాంతిని తగ్గించుకోగలరు. సత్వం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రజ కర్మణి భారత అని రజోగుణం పెరిగిపోయి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలన్న తాపత్రయంలో ఉంటారు. రజస్సు కూడా కాకుండా తమస్సు బాగా పెరిగిపోయినటువంటి వాళ్ళు అజ్ఞానంలో బతుకుతారు. మూడు కలిసే ఉన్నాయి. దీంట్లో దేని పాలు ఎక్కువైతే దాన్ని బట్టి ఉంటుంది వ్యవహారం. ఏమండి ఇక్కడ సత్వం బాగా ఉన్నదనుకోండి, వాడు కొద్దిగా భ్రాంతిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రజస్సు ఉంటే పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తమస్సు ఉంటే అజ్ఞానంతో బాధపడుతూ ఉంటాడు. ప్రతి శరీరంలో వ్యష్టి రూపంగా జీవుడు ఉంటాడు. ఆ శరీరం కర్మల్ని సంకల్పించడం కార్యనిశ్చితత్వం సత్వగుణం చేత సాధ్యం అవుతున్నాయి. దేహం జడం, కానీ దాని యందు క్షేత్రజ్ఞ పురుషుడు ఉండటం వలన అది చేతనం. అయినా ఆ చైతన్యం
పనిచేయటం సత్వమే సాధనం, పనిచేయడానికి సత్వమే సాధనం. తత్సత్వమే వేరితం తతో రసః సంప్రాస్రవతు సోంశోయో యశ్చేతనమాత్రం ప్రతి పూరుషం క్షేత్రజ్ఞః సంకల్పాధ్యవసాయాభిమాని లింగః ప్రజాపతి. ఆ సత్వం యొక్క సారం లేశ మాత్రం కొద్దిగా ఉన్న సారమే ప్రతి జీవుల్లోని కూడా చైతన్యంగా ఉంటూ క్షేత్రజ్ఞునిగా గుర్తింపబడుతూ సంకల్ప అధ్యవసాయాలనేటువంటి అభిమాన ధర్మాల్ని కలిగి సృష్టికర్త అనేటువంటిది అవుతున్నది. అంటే గుణత్రయ